నువ్వు నీ కళ్ళతో చూసావా? కళ్ళు చెదిరిపోయేలా ఉంది వర్మ. మైండ్ బ్లోయింగ్. ఏరే లెవెల్ వర్మ. పైన కూర్చున్నాడు కదా, ఇతనైతే ఆ చిన్నపిల్లలతో బిజినెస్ చేపిస్తున్నాడు. ఎవరిని అడగాల, ఎక్కడ అడగాల అని అంతా చెప్తా ఉన్నాడు. పాపం అది చూస్తే నాకైతే జాలి అనిపించింది. అండి నన్ను ఎలా చూస్తుందో. ఈరోజు కాలేజ్కి ఎందుకు కానీ మా రూమ్కి వచ్చి సరదాగా ఏమైనా చేద్దామన్నారు. ఇంకా బ్యాగ్ని ఇష్టం అవుతాను నాకేను. ఇంక ఇక్కడ కనబడిసిన మోడర్న్ చెఫ్ నేనేం వంట చేస్తున్నాను మీరు ముందుగా కామెంట్ చేసి చెప్పారంటే మీకు కళ్ళు చెదిరిపోయి గిఫ్ట్ పంపిస్తాను. అదేంటంటే అది ఉప్మా. ముందుగా పంపించే వాళ్ళకి ఓ లైక్ వేసుకుంటాను అంతే, ఏం చేయను కానీ. ఇలాగే ఈరోజు ఎలాగో ఆఖరి సోమవారం అని చెప్పేసి మేమంతా కోటప్ప కొండకి ప్లాన్ చేసామన్నమాట. ఇంకా కోటప్ప కొండకి వెళ్ళిపోయాము. అక్కడ చూసినాక మేము కోటప్ప కొండకు వచ్చినామా లేదా ఊటీకి వచ్చినామా అనిపించింది. అంత బాగుంది వెదర్ అయితే. టికెట్ తీసుకోమని ఆపేసినారు. అక్కడ చూస్తే స్కానర్ ఉంది కానీ సిగ్నల్ లేదు. మా దగ్గర డబ్బులు కూడా లేవు. ఇంకెలాగా పూజా సామాగ్రి అంతా తీసుకోవాలి కదా అని ఇంకా వెనకాలకి వెళ్ళాము. అక్కడ టెంకాయలు పూలు అన్నీ తీసుకొని అలాగే అవ్వ దగ్గర డబ్బులు ఇప్పించుకొని వచ్చేసాము. టికెట్ తీసుకున్నాం మొత్తానికైతే. అదేంటో కానీ కొద్దిగా ముందరే సిగ్నల్ ఉంది, కొద్దిగా వెనకాల సిగ్నల్ ఉంది. కానీ కరెక్ట్గా టికెట్ తీసుకునే దగ్గర సిగ్నల్ లేదు. ఏమో మరి జామర్ ఆన్ చేసినాడేమో. మొత్తానికైతే గుడి లోపలికైతే వచ్చేసాము. ఇక్కడైతే కార్తీక మాసం ఆఖరి రోజంట, అందుకే జనాలు ఎక్కువ ఉన్నారు. ఇంకా లోపలికి వచ్చి గుడి చూస్తే మాత్రం మామూలుగా లేదు అసలైతే. మైండ్ బ్లోయింగ్ వర్మ అన్నట్టుగా ఉంది. ఏదో మంచు ప్రాంతాల్లోకి వచ్చినట్టుంది, కేదార్నాథ్ అలా. దేవుణ్ణి దర్శించుకోవడానికి అయితే లోపలికి వెళ్ళిపోయాను. ఇక్కడికైతే నేను చాలాసార్లు వచ్చాను కానీ వచ్చిన ప్రతిసారి ఏదో ప్రశాంతంగా ఉంటుంది నాకైతే. ఇంకా లోపలికి వెళ్ళాక చూస్తే అక్కడ అందరూ భోజనాలు కూర్చున్నట్లు కూర్చున్నారు. ఏం చేస్తున్నారా అని చూస్తే డబ్బులు ఎంచుతా ఉన్నారు. నాకైతే డబ్బులు ఎంచిపోతానట్టు అనిపించింది అది చూస్తే. వీడియో తీద్దాం అనుకున్నాను కానీ అక్కడ ఉండే ఆవిడైతే మొక్కించాలి కానీ ఫస్ట్ కథలయ్యా అనింది. అందుకే వచ్చేసాను. ఇంకా ఇక్కడికి వచ్చి చూస్తే ఆంటీలు అందరూ ఉన్నారు. ఈరోజు కార్తీక మాసం కదా, అందుకే అంట లాస్ట్ రోజు అని అందరూ వచ్చి పూజలు చేస్తూ కూర్చున్నారు. చూడండి ఎంతమంది ఉన్నారు, ఏవో చేస్తూ ఉన్నారు. ఇంకా కొద్దిగా ముందరికి వస్తే నాకు అది చూసి చాలా జాలి అనిపించింది. ఇక్కడికి వచ్చున్నాడు కదా మెటికల్ పైన, ఇతనైతే ఈ చిన్నపిల్లలని ముగ్గురితో బిజినెస్ చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఎవరెవరిని అడగాల, వీళ్ళని అడుగు అని చెప్తా ఉన్నాడు. నాకు అదైతే చూసి చాలా జాలి అనిపించింది. ఇక్కడ చిన్న కోతి పిల్ల బాగా నచ్చింది. దాన్ని అయితే తీసుకొని పెంచుకుందాం అనిపించింది. అలాగే దాని వెనకాల పోయి వీడియో తీస్తా పోతాను. అది నేను వీడియో తీస్తానని చెప్పి నన్ను ఎలా కోపంగా చూస్తుంది చూడండి. ఇక్కడైతే మా ఫ్రెండ్ కొబ్బరి చెప్పి తింటా కూర్చున్నాడు. పాపం అలసిపోయినాడేమో. ఓ సరే, అది మా ఫ్రెండ్ కాదు, కోతి. కోతులతో ఆడుకొని మా జూనియర్స్ వస్తే వాళ్ళతో మాట్లాడి మేము చాలా అలసిపోయాము. వెళ్ళిపోదాం అనుకున్నాము కానీ ఎవరి దగ్గర డబ్బులు లేవు. అందుకే ఇక్కడ ఎలాగ అన్నదానం జరుగుతుంది కదా అని ఇక్కడ పోయి చూసాము. ఇక్కడ చూస్తే చాలా పెద్ద లైన్ ఉంది, ఇంకా అక్కడి వరకు ఉంది. మేము ఈ లైన్ అంతా దాటాకే మాకు 20 నిమిషాలు పట్టింది. ఇంకా ఆడికి పోయి అందరం కడుపు నిండా తినేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోయి పనుకున్నాం. ఇంక అంతే, అయిపోయింది. బై పోయిస్తాం. ఈ రోజుకి అంతే. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మీ టైంని వేస్ట్ చేయడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. పోయి బాయ్.